రైతుల సమస్యలు అందరికీ తెలియవు. ఆ సమస్యలు తెలియని వారికి రైతుల బాధ కూడా తెలియదు. అందరికీ రైతు సమస్యలు తెలిసేలా చేయాలంటే ఈ వీడియోని ఎక్కువ మంది లైక్ చేయాలి. అప్పుడే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో అందరూ రైతు సమస్యలు తెలుసుకోగలుగుతారు. రైతుకి నష్టం లేకుండా, అలాగే కస్టమర్కి నష్టం లేకుండా చేయడానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. నా ఆలోచనను ఈ వీడియో ఎండింగ్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను. రైతులకు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశానికి అన్నం పెట్టే రైతు జీవితం బయట నుంచి చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. పచ్చని పొలాలు, ఉదయపు సూర్యుడు, నెమ్మదిగా నడిచే రైతు చూసే వాళ్ళకు అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ ప్రశాంతత వెనుక ప్రతిరోజు ఒక మౌన పోరాటం జరుగుతుంది. ఒక రైతు పంట వేయాలంటే ముందుగా డబ్బు కావాలి. ఆ డబ్బు చాలా సందర్భాల్లో తన చేతిలో ఉన్న పొదుపు కాదు, అప్పు. విత్తనాలు కొనాలి, ఎరువులు కొనాలి, పురుగు మందులు కొనాలి, నీరు రావాలి, కూలీలకు డబ్బులు ఇవ్వాలి. ఈ అన్నిటికీ శరీరము, మనసు రెండూ కష్టపడాల్సిందే. 6 నెలల తర్వాత పంట చేతికి వస్తుంది. అప్పుడే రైతు మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది. ఈ పంట నా కష్టానికి తగిన ధర ఇస్తుందా? కానీ ఆ సమాధానం రైతు చేతిలో ఉండదు. పంట చేతికి వచ్చిన తర్వాత రైతు ఎదుర్కొనే అసలు సమస్య మొదలవుతుంది. అతనికి నిల్వ చేసే సౌకర్యం ఉండదు, పెద్ద గోదాములు ఉండవు, భద్రత లేదు. కొంచెం తేమ పడితే పంట పాడవుతుంది. ఎలుకలు నెలల కష్టాన్ని కొన్ని రోజుల్లోనే నాశనం చేస్తాయి. వర్షాలు ఎక్కువైతే, వరదలు వస్తే మరింత భయం. అందుకే రైతు ముందున్న ప్రశ్న ఒక్కటే: ఇప్పుడే అమ్మాలా లేదా ధర పెరిగే వరకు ఆగాల? కానీ ఆగే అవకాశం అతనికి లేదు. ధర తక్కువగా ఉన్నా అప్పుడే అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఆలస్యం అంటే మరింత నష్టం. ఈ పరిస్థితిని మధ్యవర్తులు ఉపయోగించుకుంటారు. ఇప్పుడే అమ్మకపోతే ఇంకా నష్టం వస్తుంది. ఆ మాటల్లో భయం ఉంటుంది. రైతు మనసులో ఉన్న భయాన్ని ఇంకా పెంచే మాటలు అవి. రైతు అమ్మేస్తాడు ఎందుకంటే అతనికి డబ్బు అవసరం, అప్పు తీర్చాలి, ఇంట్లో పిల్లలు ఉన్నారు, రోజు గడవాలి. రైతు కష్టంతో పండించిన పంట అతని చేతిలోంచి వెళ్ళిపోతుంది. అదే పంట మిల్లింగ్ మరియు ప్యాకింగ్ తర్వాత మార్కెట్కు వచ్చేసరికి ధర మాత్రం 2 అవుతుంది. రైతు తక్కువ పొందుతాడు, కస్టమర్ ఎక్కువ చెల్లిస్తాడు. మధ్యలో లాభపడేది మాత్రం మధ్యవర్తులు. రైతుకు దక్కేది ఏమీ ఉండదు. రైతు జీవితం లాభం మీద కాదు, భయాల మీద నడుస్తుంది. వర్షం పడుతుందో లేదో అని భయం, వరద వస్తుందేమో అని భయం, పురుగులు పంటను నాశనం చేస్తాయేమో అని భయం, అప్పు ఎలా తీర్చాలి అన్న భయం. ఈ అన్ని భయాల మధ్య రైతు ఒకే నిర్ణయం తీసుకుంటాడు: ఎంత వచ్చినా అమ్మేయాలి, ముందు కుటుంబం బతకాలి. ఇది అసలు నిజం. రైతు ఆలస్యం చేయలేడు, ధర పెరిగే వరకు ఆగలేడు. ఎందుకంటే రైతు దగ్గర డబ్బు కంటే బాధ్యతలు ఎక్కువ. అందుకే రైతు తన కష్టానికి తగిన లాభం పొందలేకపోతున్నాడు. ఇది రైతు తప్పు కాదు, అతని బలహీనత.